హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో పాలక్ పన్నీరు జీడిపప్పు వేస్తున్నారు అత్తయ్య. పాలక్ పన్నీరు జీడిపప్పు కర్రీ అనమాట. మా ఇంట్లో జీడిపప్పు అయితే వేపుకుంటున్నాం గాయస్. చూడండి అందరు ఎలా ఉన్నారు గాయస్, బాగున్నారా? ఈరోజు అయితే నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను గాయస్. ఏంటంటే పాలక్ పన్నీర్ కర్రీ అనమాట. జీడిపప్పు పాలక్ పన్నీర్. జీడిపప్పు అయితే వేగుతుంది, పాలక్ పన్నీరు ఆల్రెడీ వేపేసి పెట్టేసి నానబెట్టేసారనమాట అత్తయ్య గారు. వేపేసారు గాయస్, అలా రోస్ట్గా వేపుకుంటే సరిపోతుంది. మన ఛానల్లో ఎన్నో వెరైటీ కర్రీస్ అయితే ఉంటాయి గాయస్. చూడండి, మీరైతే లైక్ చేయడం, ఫుల్ వీడియో చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గాయస్. వీడియో చూడట్లేదు, చూసిన వాళ్ళేమో లైక్ చేయట్లేదు గాయస్. చూడండి, ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఉల్లిపాయలు, జీడిపప్పు, పన్నీరు ప్లస్ చిన్న ములక్కడ కూడా వేసేస్తున్నారు. ఇంకా బుడ్డయ్య నా చంకలో ఉండి నామా అంటున్నారు అనమాట. చూడండి గైస్, ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు అయితే వేసుకోవడం జరిగింది గైస్. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మా బాబు వల్ల, అడ్జస్ట్ చేసుకోండి గైస్ ప్లీజ్ అండి. అలాగే చూడండి గైస్, ఇప్పుడైతే ఇవి ఉల్లిపాయలు అయితే కొంచెం రోస్ట్గా వేగాలన్నమాట. వేగేదాకా మనం మూత పెట్టుకుందాం. ఎలా ఉంది అలాగా వీడియోస్ చేయడం అలవాటు అయిపోయింది గైస్. కొంచెం మూత అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడైతే కల్లుప్పు అయితే వేయడం జరుగుతుంది గైస్. ఒక స్పూన్ అయితే ఇస్తారు కల్లుప్పు. మా అత్తయ్య గారు ఈరోజు టేస్టీ వంటలు చేస్తుంది అనమాట. పన్నీర్ కూర మూత అయితే తీసారు గైస్. ఇప్పుడు కలపడం జరుగుతుంది. అక్కడ అయితే వేస్తారు గైస్. ఇప్పుడు సారీ గైస్, ఇప్పుడు నవ్వడం కారణం జీడిపప్పు అంతా మా పిల్లోడు తీసుకొని తినేస్తున్నాడు. మా అత్తయ్య గారి ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, తీయగానే అని చూసారు ఇలాగా. అందుకే జీడిపప్పు ఇక్కడ ఉన్న జీడిపప్పుని అక్కడ మార్చేశారనమాట. తినేస్తున్నాడు మొత్తం అని. చూడండి గైస్, ఇప్పుడు స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేయడం జరుగుతుంది. మనం ఏ కూరలో అయినా అల్లం యూజ్ చేసుకుంటాం మేమైతే. అంటే దీంట్లో మసాలా ఖచ్చితంగా ఉండాలి, పన్నీర్ కూర అంటేనే మసాలా కాబట్టి మేమైతే అల్లం పేస్ట్ అయితే వేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే కలుపుతున్నారు. ఇప్పుడైతే మూత తీసారు గైస్, కలుపుతున్నారు. చూడండి గైస్, చూడు మా అత్తయ్య గారికి వచ్చిన తిప్పలు. మసాలా అయితే వేస్తున్నారు గైస్. చూడండి, తగినంత వేసుకోండి. 1 స్పూన్ పైన వేస్తున్నారు మా అత్తయ్య గారు. పడట్లేదు పాప స్పూన్. మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా వేసేస్తారు అనమాట మా ఇంట్లో. నేనైతే నా వీడియో అనిపిస్తుంది జెన్యున్గానే చేస్తున్నామని. అందులో ఎడిటింగ్ కానీ ఏమంటారు, ఇప్పుడు ఇదేది చూడండి చేతితో వేయడం ఎలా ఉంటే అలాగా జెన్యున్గానే మన ప్రవర్తన ఏంటి, మనం ఏంటి అన్నట్టుగా అలాగైతే వేస్తాం గైస్. ఇందులో ఓవర్గా ఉండడం, ఏదో ఏమంటారు మనకి అలవాటు లేని పనులు కూడా చేయడం అలాంటివి అయితే కాదు. మనం ఎలా ఉంటే మనం ఒక స్పూన్ అయితే వేయడం జరుగుతుంది గైస్. కారం 1 స్పూన్ అయితే వేస్తారు ఫుల్గాని. లైట్గా పసుపు అయితే వేయడం జరుగుతుంది. అంత ఫస్ట్లో పసుపు వేసుకోలేదు కాబట్టి సో లాస్ట్లో మనకి మా అత్తయ్య గారు ఎప్పుడు లాస్ట్లో అంటే లాస్ట్లో కాదు, ఉల్లిపాయలు మగ్గాక ఇంకేదన్నా అప్పుడు కారం, ఉప్పు, పసుపు అప్పుడే వేస్తారనమాట. ఉప్పు ఎందుకంటే కొంచెం వేగాలి కాబట్టి ముందు వేస్తారు. చూడండి గైస్, ఇప్పుడైతే కారం అయితే వేస్తారనమాట, ఉప్పు, పసుపు అయితే వేస్తారు.
లేని స్టైలు వెళ్ళకూడదు, లేని స్టైలు పడకూడదు అంటారు కదా. మన స్థాయికి ఎలా మన స్థాయి ఎలా ఉంటే అలా అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నారనమాట. సారీ కల్లుప్పు వేస్తారనమాట. మన స్థాయి ఎలా ఉంటే అలా నడుచుకోవాలన్నమాట. మా ఇంట్లో అయితే మొత్తం అలాగే ఉంటాం. మరి ఎక్కువ ఓవర్ యాక్షన్గా అయితే ఏమి ఉండదు గైస్, మీకైతే తెలుస్తూనే ఉండొచ్చు. ఎంత ఇప్పుడు చేసిన వీడియోస్ మేము అన్నీ జెన్యూన్గానే చేస్తున్నాం. అందరికీ నచ్చాలి కాబట్టి ఖచ్చితంగా మిడిల్ క్లాస్కి అయితే నచ్చుతుంది మా వీడియో. చూడండి గైస్, ఇప్పుడైతే వాటర్ కూడా వేసేస్తున్నారనమాట. ఇలా అయితే చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. మా అత్త ఎప్పుడు చేసిన పన్నీరు మేము నేరుగా చేసుకుంటాం, ఎక్కువగా చేస్తాము. ఎప్పుడో 1 మంత్లో 2-3 టైమ్స్ అలాగా. సో అప్పుడే చాలా టేస్ట్గా వండుతారు అనమాట. చాలా బాగా కుదురుతుంది. చూడండి గైస్, ఇదే ప్రాసెస్లో కనుక చేసుకుంటే మీ కర్రీస్ కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నానబెట్టిన అయితే పన్నీర్ అయితే వేసేస్తున్నారనమాట. వేపేసావు కదా తేవి ఏపినాయి. మనం అసలు వేపేటప్పుడు నేను లేనమాట, లోపల ఉన్నాను. ఇప్పుడైతే వేసేయడం జరుగుతుంది కర్రీలో. నేను వీడియో తీస్తానని ముందు చెప్పను మా అత్తయ్య గారికి, అందుకని అన్నీ ముందే వేపేసి పెట్టేసుకుంటారు. వీడియో తీస్తానని, ఎందుకమ్మా వీడియో మనకి ఎందుకు అని అంటారనమాట. ఇది అయితే కలపాలంట. చెప్పండి అత్తయ్య, మీరు చెప్పండి. పర్లేదు చెప్పండి. మా అత్తయ్య గారు చాలా నైస్గా మాట్లాడతారు. హైదరాబాద్ వెళ్ళి వచ్చాక ఇంకా కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నారనమాట. ఎంత వాటర్ వేసారు? ఉడకాలంట, వాటర్ ఉడకాలంట, వాటర్ ఉడకాల కర్రీ. ఇంగ్లీష్ చెప్పాను గైస్, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నారు చాలా మటుకి. మూత పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అన్ని కడుగుతాడో మా బాబు అయితేని. నిన్నే మా అత్తయ్య గారు టవల్ అయితే బాగా పిండేసింది అనమాట. ఇప్పుడు నన్ను పిండేస్తుంది. ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి వన్ తీయాలి. హాయ్ గైస్, ఇప్పుడైతే వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. కర్రీ అయితే ఉడుకుతుంది అనమాట. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నాను. చాలా లాంగ్ అయిపోయింది. లాంగ్ వీడియోస్ చాలా నియర్గా చూస్తారనమాట. సో మన కర్రీ అయితే ఇదన్నమాట. ఇలాంటి టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా గంట సింబల్ అయితే ప్రెస్ చేసుకోండి. అలాగే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. హంబుల్ రిక్వెస్ట్ అనమాట అది. ఓకే గైస్, ఉంటాను బాయ్స్, మళ్ళీ వీడియోలో కలుస్తాను.